నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మద్యం కుంభకోణం కేసులో A4గా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటివరకు అరెస్టైన నిందితులను తిరిగి ఆగస్టు 1న కోర్టులో ప్రవేశపెట్టనున్న సిట్. రాజధాని అమరావతి పనులపై మంత్రి నారాయణ సమీక్ష. పనుల పురోగతిపై సిఆర్డీ అధికారులు ఇంజనీర్లతో చర్చ. ధర్మవరం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులను వృద్ధులను దత్తత తీసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీపీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. ఆయన్ను జైలుకు తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేరుగా వాహనంలోనే జైలు లోపలికి తీసుకువెళ్లారు. దీంతో పార్టీ శ్రేణులు క్రమంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇప్పటి వరకు అరెస్టైన నిందితులను సిట్ ఆగస్టు 1న కోర్టులో ప్రవేశపెట్టింది. మద్యం కేసులో ఇరువురు వైపు వాదనలు విన్న అనంతరం ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు వాదన వినిపించగా మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ, ఏడీసీ ఇంజనీర్లతో చర్చించారు. వర్షాకాలంలోనూ పనుల్లో జాప్యం ఉండకూడదని నారాయణ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో సిఆర్డీఏ, ఏపీడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, అలాగే వివిధ పనులను పర్యవేక్షిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. భవన నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులు, ఉపయోగిస్తున్న మెషినరీ వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. వర్షాకాలం వచ్చినా పనుల జాప్యం కాకుండా ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. టీడీపీ హయాంలోనే దివ్యాంగులకు పింఛన్లు పెరిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 3000 పింఛన్ను 6000కు పెంచినట్లుగా వెల్లడించారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులను, వృద్ధులను దత్తత తీసుకుని ప్రతి నెల 10 కిలోల బియ్యం, దుస్తులు, వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీలో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులను, వృద్ధులను దత్తత తీసుకున్నానని ఎంపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరాన్ని పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకల్లో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 10 కిలోల బియ్యం, దుస్తులు, వైద్య సదుపాయం అందించనున్నామని అన్నారు. దివ్యాంగులకు టీడీపీ పింఛన్లు పెరిగాయని, దివ్యాంగులకు పింఛన్లు నెలకు 6000కు పెంచామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మీరంతా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస జరిగింది. తోటి పైకి రాలేరు, హైట్ ఎక్కలేరు అని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. వృద్ధులు ఆ 4000 రూపాయలు కూడా ఎట్లా దయచేసి ఆ కౌంటర్ దగ్గర ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. నా వాళ్ళు తెచ్చి మీకు ఇస్తారు, మీరు తెచ్చుకో. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్సీపీ నేత రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది చంద్రబాబు నాయుడు సృష్టించిన కట్టుకథ అని, తప్పుడు కేసని అన్నారు. ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ
మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని, లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందని ఆరోపించారు. ఏడాదికి 1300 కోట్ల ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టారు. 4-5 డిస్టిలరీలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారని అన్నారు. సో ఖచ్చితంగా ఇదేంటంటే కక్ష సాధింపు, హెరాస్మెంట్, వీళ్ళందరూ ఉసురు ఆయనకు, చంద్రబాబు నాయుడుకు, ఆయన కుటుంబానికి మొత్తంగా తగులుతుంది. అందులో డౌట్ లేదు. ఆయనలాగా ఇక్కడ ఎవరు అరెస్ట్, ఇది అక్రమ అరెస్టు. ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది. ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు, ఆయన చేస్తున్న తప్పు. అందుకోసమే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, కావడం కూడా లేదు. నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నావు, ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ అనే పోతున్నావు. బట్ నీకు అధికారం ఇచ్చింది ఒకందుకైతే ప్రజలు, నువ్వు చేస్తున్న నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్న ఈ కక్ష సాధింపు అనేది దీని ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది. లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ఇన్వెస్టిగేట్ సాల్వ్ చేసి వాళ్ళు జైలుకు పంపితే అర్థం ఉంటుంది. ఎవడైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ప్రూవ్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నువ్వు తప్పు చేసిన వాడిని పట్టుకున్నానన్నందుకు తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నన్ను జైలుకు పంపాడు కాబట్టి ఆయన కానీ ఆయనతో ఉన్న వాళ్ళని కానీ పంపించి కక్ష తీర్చుకోవాలని ఇటువైపు ఒక దెబ్బకు 2 పీటలని అనుకుంటాడు. 2 కాదు, ఆ దెబ్బ వచ్చేసి ఆ తూట నీకే తగులుతుంది, నీకు తగులుతుంది, నీ పార్టీ వాళ్ళకు తగులుతుంది, నీ కుటుంబానికి తగులుతుంది. ఇది ఆయన గ్రహించాలనేది మా విజ్ఞప్తి. ఇంతకుమించి ఆయన సాధించగలిగింది ఏమీ ఉండదు. ఒక 50 రోజులు 60 రోజులు ఉంటారు, వేలు మీద రాక తప్పదు. ఆఖరికి జరగబోయేది చెప్తున్నా కదా, సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు, ఏమీ లేవు, దొరకలే. అందువల్ల ఏం చేయలేకపోతున్నాం. ఉంటే పట్టుకునేవాళ్ళం, లేదు మేమేం పట్టుకుంటామని. అందుకే ఈరోజు అరెస్ట్ చేసి ఇదైనా వాళ్ళు ఇన్నాళ్ళు తీసిన రాగం ఏమంటారు, రాగం తీసి ఇంత తీసినారు. ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు, ఇక్కడికే అయిపోయింది. మూలుగుతున్నారు ఈరోజు. హై పిచ్లో రాగం అందుకున్నారు, ఈరోజు మూలుగుతారు. పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి. ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్లో. అవునబ్బా, నేను ఆయన కాదు ఇంకొకరు కాదు ఎవరు చెప్పినా ఆధారం ఏదో చూపాలి కదా. ఇదిగో పర్టికులర్ ఇది ఫస్ట్ వచ్చి రేషనల్, ఇది దాంట్లో హేతు పద్ధతి ఉండాలా. ఏం హేతు పద్ధత? ఎవడన్నా 100 రూపాయలు బెనిఫిట్ అయితే ఇస్తావా, నష్టపోతే ఇస్తావా? చంద్రబాబు హయాంలో బెనిఫిట్ అయ్యారు. చంద్రబాబు హయాంలోనే అంతకుముందు డిస్టిలరీ ఇది పెంచారు. చంద్రబాబు హయాంలోనే మన లైసెన్స్ ఇది క్వాంటిటీస్ పెంచారు. చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు అలౌ చేశారు. చంద్రబాబు హయాంలో కొద్దిమందికి మాత్రం ఫేవర్ చేశారు. చంద్రబాబు హయాంలో మద్యం ఏరులు అయిపోయింది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ రోజు అంతకు 2 ఇంతలు పారుతుంది. ఆ రోజు బెల్ట్ షాపుల ద్వారా ఆ రోజు పారింది. నీ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీ దానికి ఆర్డర్ ఎక్కువ వస్తే, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇస్తే నీకు కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఇస్తావు, ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇస్తావని కూడా నేను ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తగ్గింది క్వాంటిటీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్కు రావాల్సింది ప్రతి పైసా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాలు అయినందువల్ల కింద బాటిల్ అమ్ముడు పోతేనే ఇమ్మీడియట్ రికార్డ్ అయ్యి ఆ తర్వాతే డిస్టిలరీకి అమౌంట్ పోయింది, స్టేట్ ఎక్స్చెక్కర్కు రావాల్సి వచ్చింది. దానివల్లే ఆదాయం పెరిగింది విపరీతంగా. నువ్వు లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ అవకాశం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ థింగ్, కుమ్మరి శాలివాహనులకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, నామినేటెడ్ పోస్టులలో నియమించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘ రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్ లో ఐలాపురం హోటల్లో నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరీయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో శాలివాహనుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కుమ్మర శాలివాహనులు ఆర్థికంగా వెనుకబడిన కులాల వారిని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆర్థిక స్తోమత లేనివారు అన్నారు. ఈ యొక్క పరిస్థితులలో అన్ని రాజకీయ పార్టీలు శాలివాహనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా చేతివృత్తులు చేసుకున్న శాలివాహనులకు అవసరమైన పరికరాలు పూర్తి సబ్సిడీపై ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. కొండల తయారీకి ఉపయోగపడే మట్టిని ఎటువంటి నిబంధన లేకుండా ఇవ్వాలని అన్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో కుమ్మరి శాలివాహన సంఘానికి 5 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించాలని, ఆ స్థలంలో సంఘ నిధులతో శాలివాహన భవన్ నిర్మాణం చేసుకుంటామని తెలిపారు. ఈ రోజున కృష్ణా జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ గాంధీనగర్ ఐలాపురం హోటల్లో రాష్ట్ర శాలివాహన సంఘ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి అధ్యక్షతన మరి పెరేరేపేశ్వర్ గారిని ముఖ్య అతిథిగా కేకేసుకొని రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీంట్లో ముఖ్యంగా ఐలాపురం వెంకయ్య గారు మా శాలివాహనులకి కుమ్మర్లకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో
ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి డిమాండ్స్ ఏంటంటే ఎక్కడైతే గ్రామాల్లో మట్టి ఉందో ఆ మట్టిని ఏ ఏ ఏ విధమైన ఆటంకాలు కలిగించకుండా ప్రతి కుమ్మరి వినియోగించుకోవడానికి హక్కులు కల్పించాలి. మరి అదేవిధంగా రాజధానిలో ఒక 5 ఎకరాల భూమి శాలివాహన సంఘీయులకి కేటాయిస్తే దాంట్లో రానున్న రోజుల్లో భవన నిర్మాణం చేసుకుని పిల్లలందరూ కూడా చదువుకోవడానికి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పిల్లలందరూ కూడా వస్తారు పడుతుంది ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ప్రేరేపేశ్వర్ గారిని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. మా భూమి ద్వారా మా శాలివాహనలు కేటాయిస్తే దాంట్లో భవన నిర్మాణం మా సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా మా సంఘీయులందరికీ కూడా పరికరాలు ఉచితంగా సార్లు కానీ అదే వారికి ఉపయోగపడే ఏ వస్తువులైనా కానీ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా మా కులానికి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా కూడా మేమందరం ఏకనిర్ణయం చేసామన్నమాట. ఎందుకంటే మా 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 వాయిస్ చెప్పడానికి రాజకీయంగా శాసనసభలో శాసన మండలి ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా లేరు. అదేవిధంగా శాసన మండలిలో కానీ మాకు పదవిలో పోటీ చేసి గెలిచేంత అర్హత మా కులానికి లేదు. కాబట్టి రాజకీయ నాయకులు దాన్ని గుర్తించి నామినేట్ పదవి శాసన మండలి ఎమ్మెల్యేసీగా మాకు అవకాశం కల్పిస్తే మా పెద్ద ఆయన ఐలాపురం అంగీకారి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మా వాయిస్ రాష్ట్ర స్థాయిలో వాయిస్ మేము తెలియజేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కానీ కుమ్మర్లకు ఈ ప్రభుత్వాలు అయ్యి ఒరగబెట్టిందేమీ లేదు. కాబట్టి ఏదో ఫెడరేషన్ చైర్మన్ అంటే ఒక పదవి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్పితే మా యొక్క శాలివాహనులు ఈరోజు కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళకి సరైన ఆదరణ లేకపోవటము, సరైన పరిశ్రమలకి సబ్సిడీలు ఇవ్వకపోవటము, ఇటువంటివన్నీ ఏమీ చేయట్లేదు. కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మాకు చట్టసభల్లో కనుక అవకాశం కల్పిస్తే మేము మా కులానికి ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. నాట్యం అపురూప కళ అని దూరదర్శన్ రిటైర్డ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఓలేటి పార్వతీశ్వర్ అన్నారు. నాట్య గురువు మల్లికా రాంప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేములపల్లి హాసిని కూచిపూడి నాట్య రంగ ప్రవేశ కార్యక్రమం బంద రోడ్లోని ఎంబీవీకే భవన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓలేటి పార్వతీశ్వర్ ముందుగా కుమారి హాసిని నాట్య రీతిని తిలకించి ఆమెను ప్రశంసించారు. హాసిని తల్లిదండ్రులు వేములపల్లి సురేష్ బాబు నాగశివాని మాట్లాడుతూ అమెరికాలో పుట్టి పెరిగిన హాసిని నాట్య కళను నేర్చుకుని కూచిపూడి నాట్య రంగ ప్రవేశం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురు మల్లికా రామప్రసాద్ నేతృత్వంలో హాసిని కూచిపూడి నృత్యం, గణేష్ స్తుతి, సర్వజతి, భామకల్పం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ పలు నాట్య రీతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మన ప్రాంతానికి చెందినటువంటి గొప్ప కూచిపూడి నృత్యం ఆమె అమెరికాలో అభ్యసించి గురువు గారి దగ్గర వచ్చి ఇక్కడ రంగప్రవేశం చేయాలి మన విజయవాడ నగరంలో అనుకోవడం చాలా గొప్ప విశేషం. అమెరికాలో విద్యను అభ్యసించి అలాగే ఆమెకు లభించినటువంటి గురువు గారు మల్లికా రాంప్రసాద్, ఆమె కూడా ఇక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ విద్యార్థుల కోసం ఇటువంటి ఒక పాఠశాలను అక్కడ ఏర్పాటు చేసి నృత్యశాలని వాళ్ళందరికీ నేర్పించడం అనేది కూడా చాలా విశేషం. మనం ఇక్కడ చాలా విశేషంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మనకి చెందినటువంటి ఈ అద్భుతమైనటువంటి విద్య, ఈ నాట్య కళ ఖండాంతరాల్లో ప్రవహిస్తూ ఉన్నది. వాళ్ళు అక్కడ అభ్యసించి తాము నేర్చుకున్నది ఎంతవరకు సబబుగా ఉందని మన ముందు ప్రదర్శిస్తున్నారు. వీళ్ళ హాసిని చాలా వయసులో చిన్నది అయినా కూడా చక్కటి లయజ్ఞానం మనకు కనపడుతున్నారు. అలాగే ఆ గురువు గారు కూడా లలిత రాంప్రసాద్ చాలా అందంగా దాన్ని నేర్పిస్తున్నారు. ఈ రకమైనటువంటి చిత్తశుద్ధి మనకి వీటిలో ఉండవలసింది. మన విజయవాడకి అతి చేరువలో ఉన్నది కూచిపూడి, అలాగే దాంట్లో ప్రదర్శించే తరంగం అనేటువంటి అంశం ఉంటుంది. ఆ తరంగం మన గుంటూరు వెళ్ళే రోడ్లో మనకు కనపడుతుంది. కాజా అనే గ్రామం, అక్కడి నుంచి పుట్టిన నారాయణ తీర్థుల వారి తరంగాలు. ఇలాంటివన్నీ కూడా ఖండాంతరమైనటువంటి ఖ్యాతి సంపాదించుకోవడం, ఆ సంపాదించుకున్న దానికి మనం అందరం ముఖ్యంగా కృష్ణా జిల్లా దానికి ప్రత్యేకమైన ఆటపట్టు కావడం చాలా విశేషం. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నా పేరు వేములపల్లి సురేష్ బాబు. నేను ఇక్కడ విజయవాడలో పుట్టాను. మా అమ్మాయి వేములపల్లి హాసిని వాషింగ్టన్ డీసీలో పుట్టింది. ఇవాళ రంగ ప్రవేశం అని కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది. 8 పాటలతో కూడిన రంగ ప్రవేశం. ఆమె చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచిగా, గొప్పగా చేసినది. అక్కడ డీసీలో పుట్టి అక్కడే చదువుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 11th గ్రేడ్కి వెళ్తుంది.
హానరబుల్ గెస్ట్ ఓలేటి పర్వతీశం గారు వచ్చారు. ఆయన ఆశీస్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అండ్ ద టీచర్ వాజ్ ఈజ్ మల్లికా భారతి గారు, ప్రసాద్ గారు. అండ్ ఆమె గురువు గారితో ఆశీస్సులతో చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. ఇది ఒక్క రోజుతో జరిగిన కృషి కాదు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని కూచిపూడి రంగప్రవేశం ఇవాళ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ప్రభుత్వాన్ని కోరారు. అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని వారి స్థితిగతులను తెలుసుకుని వారికి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని అన్నారు. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం సమావేశం కానూరులో జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి అంజిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగా అమృతం లక్ష్మీకాంత్ను నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎర్రంశెట్టి అంజిబాబు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కాపుల సంక్షేమం అభివృద్ధికి నేటి నుంచి అమృతం లక్ష్మీకాంత్ అందుబాటులో ఉంటారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం వెంటనే నిర్మాణం చేయాలని కోరారు. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని వారి స్థితిగతులను తెలుసుకొని వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణప రాము మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో అమృత లక్ష్మీకాంత్ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. విద్య ఉపాధి రంగంలో సరైన మార్గదర్శకం చేసేవారు కావాలని, విద్యావంతుడు యువకుడైన లక్ష్మీకాంత్ నియమించడం వల్ల వారందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. అమృతం లక్ష్మీకాంత్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో కాపులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జశ్వంత్ కుమార్, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విశ్వంశెట్టి ఉషాజ్యోతి, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా అమృతం లక్ష్మీకాంతం గారిని ఈ రోజున నియమించడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో 22 డివిజనల్ కమిటీలు కాపుల సంక్షేమానికి అభివృద్ధికి లక్ష్మీకాంత్ గారు ఈ రోజు నుంచి ఆయన అందుబాటులో ఉంటారని, అలాగే కాపుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని, తూర్పు నియోజకవర్గంలో కాపు కళ్యాణ మండపం ప్రభుత్వం వారు వెంటనే నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. పేద కాపు మహిళలకు పెళ్లి కానుక పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టాలని, అట్టడుగు స్థాయిలో కాపులు ఉన్నారని వారి స్థితిగతులు ప్రభుత్వం వెంటనే వాళ్ళు చూసి రిజర్వేషన్ కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణప రాము గారు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జశ్వంత్ కుమార్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విశ్వంశెట్టి ఉషాజ్యోతి గారు, రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి రాజశేఖర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమృతం లక్ష్మీకాంత్ గారికి ఈ రోజున తూర్పు నియోజకవర్గానికి ఇవ్వటానికి అందరూ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా ప్రజా కాపునాడు సంఘం అధ్యక్షులైన ఎర్రంశెట్టి అంజిబాబు గారికి, మరియు సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన జశ్వంత్ కుమార్ గారికి, మరియు ఉషాజ్యోతి గారికి, మరియు గణపరాము గారికి, అలాగే పేరు పేరున పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ పదవినిచ్చిన అంజిబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కాపులకి మా నియోజకవర్గంలో, మా తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అందుకు నేను ముందుంటానని సవినీయంగా చెప్పుకుంటూ, తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులున్నా, కాపులకి ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అందుబాటులో ఉంటాను. పైగా వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని, అలాగే మన కాపులకి కళ్యాణపై కూడా ఒకటి లేదు, దాని నిమిత్తం నేను గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్ళి నా వంతు సహాయం చేసి
నిర్మాణం చేకూరుస్తానని తెలియజేసుకుంటాను. మరి ఈ రోజున ప్రజా కాపునాడు సంఘం పెట్టిన తర్వాత కాపులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కాపులు వెనకబడ్డ వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి సరైనటువంటి నాయకత్వం కల్పించాలనే ఉద్దేశంతో మన ఎరంశెట్టి అంజిబాబు గారు అన్ని నియోజకవర్గాల్లో అధ్యక్షుడిగా నిలిచినే కాకుండా మన విజయవాడ పరిధిలో 3 నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలు నియామకం చేస్తున్నారు అన్నమాట. ఆ సందర్భంగా ఈ తూర్పు నియోజకవర్గ అమృతం లక్ష్మీకాంత్ గారి నియామకాన్ని చాలా సంతోషంగా మేము అందరం కూడా ఆయన ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఆయన యువకుడు, ప్లస్ ఆయన బాగా పనిచేస్తారని, బాగా పనిచేపిస్తారని కూడా మేము భావిస్తున్నాము. ఎందుకంటే కాపులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్యా ఉపాధి రంగాల్లో వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కావాలి. చదువుకున్న యువకులు ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించడం మూలంగా కాపులకు ఆ విధంగా లాభం కలుగుతుందని, అదేవిధంగా కాపులో వెనకబడ్డ వాళ్ళందరికీ రిజర్వేషన్స్ కల్పించాలి. అదేవిధంగా కాపుల్లో ఉన్నటువంటి పేద మహిళలకి పెళ్లి కానుక కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించిన జగన్ మాత్రం రప్పా రప్పా అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తప్పుపట్టారు. మన రాష్ట్రం దేశం గర్వించేలాగా యువతను తయారు చేయాలని, రౌడీలుగా మార్చకూడదని వ్యాఖ్యానించారు. గుంటూరులోని నందివెలుగు మార్గంలో ఆర్ఓబి పనులను పెమ్మసాని తిరిగి ప్రారంభించారు. గుంటూరు నందివెలుగు ప్రాంతంలో నిర్మితమవుతున్న రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జికి మాజీ మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టబోతున్నామని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఆర్ఓబి పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి మనోభావాలను గౌరవిస్తూ కలాం పేరు పెడుతున్నామని స్పష్టం చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ అబ్దుల్ కలాం విద్యారంగానికి, దేశ అభివృద్ధికి మార్గదర్శకాలు, వారి పేరు పెట్టడం వల్ల యువతకి స్ఫూర్తి లభిస్తుందని అన్నారు. ఆర్ఓబి త్వరలోనే పూర్తవుతుందని, ప్రజలకు ప్రమాణ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. వైసీపీ నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, అది పిల్లలకు చెడు ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ఇవి చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాం, నేను నజీర్ గారు కూర్చొని వీటికి ఏం పేర్లు పెట్టాలి అని. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు, నాకు కూడా అత్యంత ఇష్టమైన, అభిమానించే వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అని చెప్పి అనుకొని దీనికి అబ్దుల్ కలాం నందివెలుగు బ్రిడ్జ్ అనేటువంటి పేరు పెట్టాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అయితే మళ్ళీ ఇందులో ఏమి ప్రాసెస్లు ఉంటాయో నాకు తెలియదు, ఏ అనుమతులు తీసుకోవాలో తెలియదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. అయితే ఒకవేళ ఇబ్బంది కనుక లేకపోతే, మేము సాధించగలిగేది కనుక అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జికి అబ్దుల్ కలాం గారి పేరు పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక రోడ్డు కానీ ప్రాపర్గా చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలవిడితనం, రౌడీయిజం, చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి 11 సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసాము, మన ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్పా 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 అనుకుంటా వచ్చారు. ఆ రప్పా 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 చేసే మీకు 11 సీట్లు ఇచ్చారు. నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ, మీ పిల్లలు ఒక రౌడీగానో, ఒక గంజాయి అమ్మేవాడిగానో, లేకపోతే రప్పా రప్పా సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. నేను కానీ ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు రాష్ట్రం గర్వించే విధంగా, దేశం గర్వించే విధంగా, రాజ్యాంగం గర్వించే విధంగా ప్రజల మన్నలు పొందాలనుకుంటారు. కానీ ఇలా రౌడీ సమాజంలోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను కానీ, అలాంటి సంస్కృతిని కానీ ప్రోత్సహించొద్దు. అలాంటివి ప్రోత్సహిస్తే పాపం పిల్లలు, కుర్రవాళ్ళు 15, 16, 17 సంవత్సరాల వయసులో ఆ ఉద్రేకంలో నిజమే అనుకొని కొంతమంది తప్పుబాట పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంస్కృతికి మీరు పరిష్కారం శాశ్వతంగా చరమగీతం పాడాలని కోరుకుంటూ ఈ విషయాల్ని ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్ళి గత 5 సంవత్సరాల పరిపాలన గుర్తు చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మద్యం కుంభకోణం కేసులో A4గా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటివరకు అరెస్టైన నిందితులను తిరిగి ఆగస్టు 1న కోర్టులో ప్రవేశపెట్టనున్న సిట్. రాజధాని అమరావతి పనులపై మంత్రి నారాయణ సమీక్ష. పనుల పురోగతిపై శాడ్య అధికారులు ఇంజనీర్లతో చర్చ. ధర్మవరం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులను వృద్ధులను దత్తత తీసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.